నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? నందమూరి బాలకృష్ణ ఆయన క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. 6 పదుల వయసులోనూ అలుపన్నదే లేకుండా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ సందడి చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా చేతి నిండా సినిమాలతో కుర్ర హీరోలకి సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు బాలకృష్ణ. ప్రజెంట్ చూసుకుంటే ఆయన బ్యాక్ టు బ్యాక్ 5 బ్లాక్ బస్టర్లతో యమ జోరు మీద ఉన్నాడు. రీసెంట్గా చూసుకుంటే అఖండ 2 సినిమాతో ఇంకో బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అఖండ 2 సినిమాకి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా, ట్రోలింగ్ చేసినా, మిక్స్డ్ టాక్ని స్ప్రెడ్ చేసినా, ఎన్ని విధాలుగా కారుకూతలు కూసినా సరే అఖండ 2 సినిమాని బ్రేక్ ఈవెన్ అయ్యేలా చేసి తన స్టార్డమ్ ఏంటో, తన మాస్ పవర్ ఏంటో మళ్ళీ నిరూపించుకున్నాడు బాలకృష్ణ. నిజంగా అఖండ 2 సినిమాకి వచ్చినంత నెగిటివిటీ ఇంకో ఏ హీరో సినిమాకి వచ్చినా సరే అది ఖచ్చితంగా సాయంత్రానికల్లా షెడ్డుకి వెళ్ళిపోయిండేది. కానీ బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ మంచి విజయాలతో ఉండడం, ఆయన స్టోరీ సెలెక్షన్ కూడా డిఫరెంట్గా ఉండడం, డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా ట్రై చేయడంతో బాలయ్య సినిమాలంటే ఆడియన్స్ కూడా మినిమం గ్యారంటీ అన్న హీరోగా మారిపోయాడు బాలకృష్ణ. దాంతో అఖండ 2 సినిమాకి ఎలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా కూడా అది బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది సినిమా. ఇప్పుడు చూసుకుంటే బాలకృష్ణ 6 పదుల వయసు దాటినా సరే ఇంకా అదే జోరు, అదే హోరు చూపిస్తున్నాడు. 60 ఏళ్ళ వరకు ఒక లెక్క, 60 ఏళ్ళు దాటిన తర్వాత మరో లెక్క అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆయన ఏ ముహూర్తాన ఆ ఎన్బీకి అన్స్టాపబుల్ షో చేశాడో కానీ ఇప్పటి వరకు కూడా అన్స్టాపబుల్గా ఆయన దూసుకుపోతూనే ఉన్నాడు. 6 పదుల వయసు దాటిన తర్వాత ఈ జోరు, ఈ హోరు, బ్యాక్ టు బ్యాక్ ఈ బ్లాక్ బస్టర్లు ఏంటో మరి ఆయనకే తెలియాలి. నిజంగా 6 పదుల వయసు దాటిన తర్వాత మహర్దశ పడుతుందని చాలామంది చెప్తూ ఉంటారు. దానికి నిదర్శనం బాలయ్య. ఎవరికైనా మహర్దశ అంటే ఏంటో తెలియాలంటే బాలయ్యని చూపిస్తే సరిపోతుంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, నిన్నొచ్చిన అఖండ 2 ఇలా 5 కంటిన్యూయస్ బ్లాక్ బస్టర్లతో మంచి జోరు మీద ఉన్నాడు బాలకృష్ణ. రీసెంట్గా చూసుకుంటే చాలామంది హీరోలు, ఒక్కరని కాదు అందరి హీరోలు కూడా ఒక హిట్ ఇస్తే 4 ఫ్లాప్లు ఇస్తున్నారు. ఒక్క హిట్ కోసం దేవులాడే హీరోలు కూడా చాలామంది ఉన్నారు. అందుకనే కనీసం బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం కలెక్షన్స్ కూడా పెట్టలేక ఎవరు హిట్ ఇస్తే, అంటే ఏ డైరెక్టర్ హిట్ ఇస్తే ఆ డైరెక్టర్ని ఇంటికి పిలిపించుకొని భోజనం పెట్టి వాళ్ళతో ఒక సినిమా చేయించుకుంటున్నారు. ఎలాగోలా మల్టీ స్టారర్ చేసో లేదంటే ఫేక్ కలెక్షన్స్, ఫేక్ రివ్యూలు చూపించుకొని హిట్ అని వేసుకుంటున్న ఈ రోజుల్లో బాలకృష్ణ ఆ విషయంలో మాత్రం పూర్తి రివర్స్లో ఉన్నాడు. మొత్తం డైరెక్టర్లు అంతా కూడా బాలయ్య ఇంటి ముందు క్యూలో నిలబడ్డారంటే ఇక బాలయ్య బాక్స్ ఆఫీస్ స్టామినా, ఆయన బాక్స్ ఆఫీస్ పొటెన్షియాలిటీ, ఆయన స్టార్డమ్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా చూసుకుంటే అఖండ 2 సినిమా అన్నది బాలయ్య కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అని చెప్పాలి. ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆయన డెడికేషన్ కావచ్చు. ఇప్పుడు చూసుకుంటే కుర్ర హీరోలు చాలామంది ఎవరు కూడా ప్రతి ఒక్కరు డూప్నే వాడుతున్నారు. మొత్తం 90% డూప్తో సినిమాను మొత్తం లాగించేసి 10% మాత్రమే ఆ క్లోజప్ షాట్స్లో వాళ్ళ ఫేస్లు అతికించి సినిమాని చుట్టేస్తున్నారు. అలాంటి హీరోలు ఉన్న ఈ రోజుల్లో బాలకృష్ణ -డిగ్రీల టెంపరేచర్లో కూడా తనే స్వయంగా దిగి యాక్టింగ్ చేయడం, ఆ ఫైటింగ్ చేయడం చూస్తుంటే ఇప్పటి యువతరం కూడా ఫిదా అయిపోయారు ఆయనకి. అంటే ఇలాంటి రిస్కులు, ఇలాంటి ఫైట్లు బాలకృష్ణ తన కెరియర్లో బొచ్చెడు చేశాడు. ఆయన చేయని రిస్కీ ఫైట్లు లేవు, ఆయన చేయని రిస్కీ ప్రయోగాలు ఏవి కూడా లేవు. గౌతమిపుత్ర శాతకర్ణి, ఆదిత్య 369, భైరవ ద్వీపం, సమరసింహారెడ్డి, అసలు ఆయన టచ్ చేయని జానర్ కూడా లేదు. బాలకృష్ణ అంటేనే ఒక వైవిధ్యానికి పెట్టింది పేరు. మీరు అఖండ కంటే ముందు చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్లో ఉన్నాడు బాలకృష్ణ. కెరియర్లోనే ఎప్పుడు లేని విధంగా ఒక లోయెస్ట్ ఫేజ్ని ఫేస్ చేసి అటు విమర్శలు, ఇటు ట్రోలింగ్తో సతమతం అయిపోయాడు బాలకృష్ణ. కానీ అఖండ సినిమాతో వెంటనే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి అది కూడా 100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్తో దుమ్ము దుమారం లేపాడు బాలకృష్ణ. అది కూడా కరోనా టైంలో, అసలు సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడుతున్న టైంలో సినిమాని రిలీజ్ చేసి 100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్ సాధించడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా అప్పటి వరకు చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్లో ఉన్నాడు. అసలు బాలకృష్ణ సినిమా అంటేనే ట్రోలింగ్ చేసే పరిస్థితి, బాలకృష్ణ సినిమా అంటేనే కామెడీ చేసే పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా అఖండ సినిమాకి కేవలం పాజిటివ్ టాక్ రావడంతోనే 100 కోట్లకి పైగా, అంటే 0 నుంచి 100 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టాడంటే బాలయ్య బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలాంటిదో మీరే అర్థం చేసుకోవచ్చు. అంటే బాలకృష్ణ అలాంటి రిస్కీ క్యారెక్టర్లు, రిస్కీ ఫైట్లు అలాంటివి చాలా చేశాడు. అలాగే ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ని అటెంప్ట్ చేయడం, అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు రావడం కూడా బాలకృష్ణకి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. మీరు చూసుకుంటే అఖండ సినిమాలో అగౌర పాత్రని ఇంకా వేరే ఏ హీరోని కూడా మనం ఊహించుకోలేం. అలాంటి ఒక సెన్సేషనల్ క్యారెక్టర్ చేశాడు బాలకృష్ణ. తర్వాత డాకు మహారాజ్ సినిమాని చూసుకుంటే ఆ సినిమా నా భూతో నా భవిష్యత్ అని చెప్పాలి. ఆ సినిమా బ్యాడ్ లక్,
మనం ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో ఆ సినిమా ఆడలేదు. నిత్యం అల్లర్లతో సతమతమైపోయే ఇరాన్, ఇరాక్ లాంటి పత్రికలు సైతం ప్రత్యేకంగా కొన్ని వ్యాసాలు రాసి బాలకృష్ణ యాక్టింగ్ గురించి, ఆ సినిమా గురించి, అందులో స్టైలిష్ మేకింగ్ గురించి ప్రత్యేకంగా మెయిన్ హెడ్డింగ్స్ పెట్టి మరీ రాసాయంటే డాకుమారా సినిమా రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ బ్యాడ్ లక్, ఆ సినిమా మనం అనుకున్న రేంజ్లో ఆ సినిమా ఆడలేదు. ఆ సినిమా రిలీజ్ రాంగ్ టైంలో జరిగింది. తర్వాత ప్రమోషన్లు అవి సరిగ్గా చేయలేదు. దాంతో సినిమా మనం ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో ఆ సినిమా ఆడలేదు. లేదంటే బాలకృష్ణకి మొదటి 100 కోట్ల షేర్, అలాగే 200, 300 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన సినిమాగా కూడా రికార్డులు క్రియేట్ చేసి ఉండేది. కానీ బ్యాడ్ లక్, ఆ సినిమా మనం అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత ఓటీటీలో ఆ సినిమా దుమ్ము దుమారం లేపింది. ఏకంగా 18 దేశాలకి పైగా టాప్ ట్రెండింగ్లో నిలబడి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ సినిమా. ఇకపోతే దానికంటే ముందు చేసిన భగవంత్ కేసరి సినిమా విషయానికి వస్తే అసలు ఏజ్కి తగ్గ క్యారెక్టర్ చేయడమే కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా తీశాడు భగవంత్ కేసరిని. అదేంటంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్తూనే చిన్నపిల్లలపైన జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసే విధంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటూ ఒక సోషల్ మెసేజ్ కూడా అందించాడు బాలకృష్ణ. ఇప్పుడు బాలయ్య సినిమాలు ఏంటంటే ఏది చూసుకున్నా కూడా ఒక అఖండ సినిమా కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, భగవంత్ కేసరి కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, ఆ తర్వాత చూసుకుంటే అఖండ 2, ఇలా ఏ సినిమా చూసుకున్నా కూడా ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూనే డిఫరెంట్ కాన్సెప్ట్తో అలాగే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బాలకృష్ణ జనాలకి బాగా దగ్గరైపోయాడు. ఇప్పుడు బాలకృష్ణ సినిమా వస్తుందంటే చాలు ఒక మినిమం గ్యారంటీ, మనం పెట్టిన డబ్బులకి వర్త్ వాచ్ అనేలా ఉంటుంది బాలయ్య సినిమాలు అని ఒక సందేశం వెళ్ళిపోయింది అనమాట ప్రేక్షకులకి. అందుకే బాలయ్య సినిమా వస్తుందంటేనే ఒక సెన్సేషన్, బాలయ్య సినిమా రిలీజ్ అవుతుందంటేనే ఒక సందడి, ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు చూసుకుంటే బాలకృష్ణ అఖండ 2 విజయంతో మంచి ఉత్సాహంతో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ 5 బ్లాక్ బస్టర్లు అందించిన విజయ్ ఉత్సాహంతోనే మరింత కొత్త సినిమాలు, కొత్త కాన్సెప్ట్తో డిఫరెంట్ క్యారెక్టర్లు ట్రై చేయడానికి బాలయ్య సిద్ధంగా ఉన్నాడు. దానికి అనుగుణంగానే మళ్ళీ కొన్ని సెన్సేషనల్ కాంబోస్ని అయితే ఆయన సెట్ చేసుకున్నాడు. వీరసింహారెడ్డితో బాలయ్యని ఒక స్టైలిష్ మాస్ గార్డ్గా చూపించిన గోపిచంద్ మల్లేని డైరెక్షన్లో ఇంకో సినిమా చేయబోతున్నాడు బాలకృష్ణ. ముందుగా అనుకున్న కథ వేరు, ఆ తర్వాత ఈ సినిమాని సెట్స్ ఎక్కించే కథ వేరైతే ముందుగా అనుకున్న కథ ఏంటంటే బాలయ్య మొత్తం బౌండ్ స్క్రిప్ట్ చూడడం జరిగింది. అందులో చాలా లూప్ హోల్స్ ఉండడంతో ఈ సినిమా సెట్ అవ్వదు అండ్ ఆడియన్స్ కూడా ఒక ద్వంద్వార్థంలో వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సినిమా వద్దు, ఈ కథతో వద్దు, కొత్త కథ రాసుకురామంటే గోపిచంద్ మల్లేని మళ్ళీ వెంటనే ఇంకో కథ రాసుకురావడం, ఆ సినిమా కూడా పట్టాలెక్కడం అంతా చకచక జరిగిపోయింది. ఈ సినిమాను మార్చి నుంచి ఈ సినిమా కంటిన్యూస్గా షూటింగ్ జరుపుకొని దసరాకి రిలీజ్ చేసే ప్లాన్లు అయితే ఉన్నారు. ఆ తర్వాత చూసుకుంటే హరీష్ శంకర్ డైరెక్షన్లో ఇంకో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు బాలకృష్ణ. మామూలుగా హరీష్ శంకర్ డైరెక్షన్ ఏంటంటే ఆయనది ఒక మాస్ కమర్షియల్ కోణంలో ఉంటుంది. ఇక బాలకృష్ణ మాస్కి ప్రాణదాత లాంటి వాడు. అలాంటి ఒక సెన్సేషనల్ కాంబో అయితే సెట్ అయింది. రీసెంట్గా చూసుకుంటే హరీష్ శంకర్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో డీలా పడ్డాడు. అసలు ఆయన సినిమా వస్తుందంటేనే ప్రేక్షకులు పెదవి విరిచే పరిస్థితి ఏర్పడింది. అలాంటి హరీష్ శంకర్తో బాలయ్య సినిమా చేయాల్సిన అవసరం ఏంటి? బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో ఉన్న బాలయ్య ఒక హరీష్ శంకర్ లాంటి లూజర్ డైరెక్టర్తో సినిమా చేయడం ఏంటని ఎంతోమంది ఎన్నో డౌట్లు అయితే పడుతున్నారు. అంటే హరీష్ శంకర్ డైరెక్షన్ ఏంటంటే ఆయన మొత్తం కెరియర్లో చూసుకుంటే ఒక మిరపకాయ్, ఆ తర్వాత గబ్బర్ సింగ్, ఈ 2 సినిమాలు తప్ప ఇంకే సినిమా కూడా అంతగా ఆడలేదు. ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఉంటేనా హైలో ఉంటుంది, లేదా అధపాతాళానికి పడిపోతుంది. అది ఆయన డైరెక్షన్. రీసెంట్గా రవితేజతో చేసిన సినిమా విషయంలో మనం ఆల్రెడీ చూసాం ఆ కాంట్రవర్సీలు, ఆయన డైరెక్షను. ఇక ఆ సినిమా అంటేనే తల బాదుకుంటున్నారు. ఆయన రవితేజ ఫ్యాన్స్ కూడా తలలు బాదుకున్నారు ఆ సినిమా చూసి. అలాంటి హరీష్ శంకర్తో బాలయ్య సినిమా చేయడం ఏంటి అని చాలా డౌట్లు పడుతున్నారు. అయితే అలాంటి డౌట్లు పడాల్సిన అవసరం ఏం లేదు. బాలయ్య అంటేనే ఒక డిఫరెంట్ సినిమాలు చేసే వ్యక్తిగా, ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే వ్యక్తిగా ఒక ముద్ర పడిపోయింది బాలయ్య పైన. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ పైన కూడా ఆడియన్స్కి చాలా గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన రీసెంట్గా చేసిన మూవీసే దానికి నిదర్శనం. ఆ సినిమాలకు వచ్చిన కలెక్షన్లు, ఆ సినిమాల బాక్స్ ఆఫీస్ రికార్డులే దానికి నిదర్శనం. కాబట్టి ఈ సెన్సేషనల్ కాంబో గురించి మనం అంతగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. బాలయ్య ఈ మధ్య చూసుకుంటే ఇప్పుడు గోపిచంద్ మల్లేనితో తీస్తున్న సినిమాకి బౌండ్ స్క్రిప్ట్ మొత్తం చూసి ఆ సినిమా సెట్ అవ్వదని చెప్పేసి ఆయనే రిజెక్ట్ చేసి ఇంకో కొత్త కథ పట్టుకురమ్మని చెప్పాడు. అంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం అన్ని కథలు మొత్తం చూడడం, కథ మొత్తం వినడం, కథ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు బాలకృష్ణ. కాబట్టి ఈ కాంబో గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఆ తర్వాత కొరటాల శివ కూడా ఇంకో స్టోరీ వినిపించడం, దానికి కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం,
అంతా చకచక జరిగిపోయింది. ఇంకోవైపు చూసుకుంటే మలయాళ డైరెక్టర్ అదే మార్కో సినిమా తీసిన డైరెక్టర్ కూడా బాలయ్యతో సినిమా చేయడానికి మంచి ఉత్సాహంతో ఉన్నాడు. ఈ విధంగా చూసుకుంటే బాలయ్య లైనప్పే వేరే రేంజ్లో ఉంది. మొత్తం హీరోలందు బాలయ్య వీరయ్య అనే పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తానికి బాలకృష్ణ సెన్సేషనల్ కాంబోస్ని అయితే సెట్ చేసుకుంటున్నాడు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో మంచి జోరు మీద ఉన్న బాలకృష్ణ అలాగే బ్యాక్ టు బ్యాక్ మంచి సెన్సేషనల్ కాంబోస్ని అయితే సెట్ చేసుకుంటున్నాడు. ఈ సంవత్సరం చూసుకుంటే బాలకృష్ణ 2026లో దసరాకైతే ఒక సినిమాని అలాగే 2027లో ఇంకో సినిమాని సంక్రాంతికి సెట్ చేసుకున్నాడు బాలకృష్ణ. గోపిచంద్ మల్లేని డైరెక్షన్లో చేయబోతున్న సినిమా దసరాకి ప్లాన్ చేసుకున్నాడు. అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయబోతున్న సినిమా సంక్రాంతికి సెట్ చేసుకున్నాడు. 2027 సంక్రాంతికి సెట్ చేసుకున్నాడు. దానికే కనుక పాజిటివ్ టాక్ వచ్చిందంటే దబిడి దిబిడే ఇంకా. సో మొత్తంగా చూసుకుంటే ఇటు దసరా బాలయ్యదే, అటు సంక్రాంతి బాలయ్యదే. ఎటు చూసినా కూడా బాలయ్య హవానే నడుస్తుంది. మరి బాలయ్య సెట్ చేసుకున్న ఈ సెన్సేషనల్ కాంబోస్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.